అపోస్తుల హతసాక్ష్యాలు వీక్షిస్తున్న లవ్ గాస్పెల్ వీక్షకులకు శుభవందనాలు. పౌలు అపోస్తుడైన పౌలు యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు కాకపోయినా అపోస్తుల మధ్య ఘనత వహించేవాడుగా ఉన్నాడు. మిషనరీ యాత్రల ద్వారా పలు ప్రాంతాల్లో సువార్తను ప్రకటించిన పౌలు నేడు కూడా తన పత్రికల ద్వారా అరుదైన బోధనలు చేస్తున్నాడు. అతని పత్రికలు ఘనమైనవి, బలీయమైనవి అయి ఉన్నాయి గాని అతడు శరీరానికి బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అనును అని అపోస్తుడైన పౌలు తనను గూర్చి ఇతరులు చెప్పుకున్న సంగతి వ్రాస్తున్నాడు. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో. ఈ అపోస్తుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి రోమా పత్రిక నుంచి మొత్తం 14 పత్రికలను బైబిల్లో చేర్చడం జరిగింది. సగం బట్టతల, వంగిన కాళ్ళు, సన్నని కళ్ళు, వంగిన ముక్కు కలిగి ఉన్నా గాని చూడడానికి కొన్నిసార్లు దేవదూత వలె కనబడేవాడు అని చరిత్ర పుస్తకాలు తెలియజేస్తున్నాయి. ఆయన పొందిన దెబ్బలు, రాళ్లు రువ్వుటి వలన కలిగినటువంటి గాయాలు మరియు హింసలను బట్టి ఇలాగూ శిథిలమైన దేహము గలవాడై ఉండి ఉండవచ్చు. కిలికియా దేశానికి రాజధాని తార్సు. ఈ దేశపు రాజధాని తార్సు పట్టణమందు పుట్టినటువంటి పౌలు యూదుడిగా పుట్టినప్పటి నుండే రోమా పౌరుడగు ఆధిక్యత కలిగి ఉన్నాడు. ఆ కాలమందు వారు రోమియుల పరిపాలన కింద ఉన్నది గనుక రోమా పౌరులకు కొన్ని రాయితీలు లభించేవి. ఆ విధంగా యూదుడైనప్పటికీ కూడా రోమా పౌరుడగు ఆధిక్యత ఆయనకుంది. పౌలు బెన్యామీను గోత్రానికి చెందినవాడు. బెన్యామీను గోత్రమునకు చెందినటువంటి మొట్టమొదటి ఇజ్రాయేలు రాజు సౌలు. ఈ సౌలు పేరును ఇతనికి పెట్టి ఉంటారు. ధర్మశాస్త్ర విషయమై పరిసయ్యుడై ఉండెను అని ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 5వ లేఖనం చదివితే మనకు అర్థమవుతుంది. పరిసయ్యులు మృతుల పునరుద్ధానమును విశ్వసించారు. ధర్మశాస్త్రమును చదువుటలోను బోధించుటలోను ఆసక్తి చూపించేవారు. ఆ విధంగానే ధర్మశాస్త్ర విషయమై పరిసయ్యుడై ఉన్నాడు గనుక ఈయన కూడా ఆసక్తి చూపించాడు. తార్సు అనే పట్టణము పెద్ద వ్యాపార కేంద్రంగాను వాడల రేవుగాను ప్రసిద్ధి చెందింది. కలప సామాగ్రి, ముఖ్యమైన వ్యాపార వస్తువులు ఉన్నాయి. సౌలు తన 5వ ఏట నుండే ధర్మశాస్త్ర శిక్షణ పొందుకున్నాడు. యువకునిగా ఉన్నప్పుడు యెరూషలేమునకు వెళ్లి సమస్త జనముల వలన ఘనత నొందినవాడు. ధర్మశాస్త్రోపదేశకుడైన గమలీయేలు యొక్క విద్యార్థిగా చేరాడు. అపోస్తుల కార్యం 22వ అధ్యాయం 3వ వచనంలో చదువుతాం. ఆయన కింద విద్యార్థులుగా ఉండి శిక్షణ పొందు ప్రతి వారు కూడా తమ జీవన ఆధారం కొరకు ఒక వృత్తిని అభ్యసించవలసిన వారిగా ఉన్నారు. గొర్రెబొచ్చుతో నేయబడిన డేరాలను తయారు చేయటంలో సౌలు నేర్పరిగా ఉన్నాడు. డేరాలు తయారు చేసేవాడు. ఈ పని ఆయన మిషనరీ సేవకాల ముందు రాబడిని తెస్తుండేది. తన సొంత ఖర్చుల నిమిత్తము సంఘస్థులను అడగవలసిన అవసరత అతనికి లేకుండా ఉంది. ధర్మశాస్త్ర శిక్షణ అనంతరము తార్సుకు తిరిగి వచ్చినటువంటి సౌలు ఆసక్తి గలవాడై ఉన్నాడు. క్రైస్తవులు యూదుల సిద్ధాంతమునకు వ్యతిరేకులని తలంచుచున్నాడు గనుక వారిని హింసిస్తూ ఉండేవాడు. ఫిలిప్పు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. క్రైస్తవులు యూదుల సిద్ధాంతానికి వ్యతిరేకులని వాళ్ళని హింసించేవాడు. యెరూషలేమునందు క్రైస్తవుల సంఖ్య విస్తరించుతున్నది అని విని మరలా యెరూషలేముకు వెళ్లాడు. యూదులు స్టెఫెనును రాళ్లు రువ్వి చంపినప్పుడు సాక్షులు తమ వస్త్రాలను సౌలు పాదముల యొద్ద పెట్టారు. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 58వ వచనంలో వాక్యంలో చదువుకుంటాం. సౌలు స్టెఫెను చావుకు సమ్మతించాడు. అంతేకాదు సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను అని అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 3వ వచనంలో చదవగలుగుతాం. దమస్కులో కూడా క్రైస్తవుల సంఖ్య విస్తరించుచున్నది అని విన్నాడు సౌలు. వినినటువంటి సౌలు వారిని కనుగొని బంధించి యెరూషలేమునకు వారిని తీసుకుని వచ్చుటకు ప్రధాన యాజకుల యొద్ద అనుమతి పొంది దమస్కు ప్రయాణమయ్యాడు. ఇంత క్రూర వ్యతిరేకత కలిగినటువంటి సౌలు దమస్కులోనికి ప్రవేశించడానికి ముందు మార్గములోనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రకాశవంతమైన వెలుగు మధ్య ప్రత్యక్షమయ్యాడు. నీవు హింసించుచున్న యేసుక్రీస్తును మునికులకు ఎదురు తన్నుట నీకు ఇష్టమనెను. యేసుక్రీస్తు వారు ఈ విధంగా తన మాటను బట్టి, దర్శనమును బట్టి సౌలు మనసు మారిపోయింది. క్రైస్తవులను నాశనము చేయడానికి పూనుకొని ఉన్నటువంటి సౌలు తన కొరకు ప్రాణమును దారబోయేవానిగా మార్చేశాడు. కనుదృష్టిని కోల్పోయిన సౌలు 3 దినాలు అన్నపానములు లేకుండా ప్రార్థనలో నిలిచియున్నాడు. క్రీస్తు అననీయ అనేటువంటి తన శిష్యుని పంపి స్వస్థపరిచాడు. చూపు నొందిన తర్వాత సౌలు బాప్తిసం పొందాడు. సౌలుగా ఉన్నటువంటి క్రూరమైన వాడు పౌలుగా మారి యేసుక్రీస్తు ప్రేమ సువార్తను ప్రకటిస్తున్నాడు. యేసుక్రీస్తు ఎడల ఆసక్తి గలవాడైనటువంటి పౌలు ఏమాత్రము ఆలస్యం చేయకుండా సమాజ మందిరంలో యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఆయన గూర్చి ప్రకటిస్తూ వచ్చాడు. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 9వ వచనం నుంచి చదివితే ఆయన సేవ ప్రారంభం మనకు అర్థమవుతుంది. ఇంతలోనే వ్యతిరేకతలు బయలుదేరి వచ్చాయి. ఒకప్పుడు ఈయన కూడా వ్యతిరేకగానే ఉన్నాడు గనుక ఇటువంటి వ్యతిరేకులు వెడలిపోతుంటే పౌలు అరేబియా ఎడారిలోకి వెళ్లి పెట్రా అనేటువంటి పట్టణం ముందు నివసించాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. మరలా క్రీస్తు కొరకు సేవ చేయాలనేటువంటి ప్రేరేపణ పొందినటువంటి పౌలు దమస్కు వచ్చాడు. ఇదివరకటి కంటే ఎక్కువ ఉత్సాహంతో సేవను ఆరంభించాడు. పౌలు తమకు విరోధముగా క్రీస్తు కొరకు సేవ చేయటను చూసినటువంటి యూదులు కోపం పెంచుకున్నారు. కోపోద్రికులై పౌలును చంపడానికి మార్గాన్ని వెతుకుతున్నారు. దమస్కు కోట నుంచి బయలుదేరి వెళ్లకుండా కోట ద్వారం యొద్ద కావలి కాశారు. అయితే కొందరు శిష్యులు రాత్రి వేళ పౌలును తీసుకుని పోయి గంపలో ఉంచి గోడ గుండా మరోవైపున క్రిందకు దింపేశారు.
యెరూషలేమునకు వెళ్లి పౌలు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుతూ తర్కిస్తూ ఉన్నాడు. వారు అతనిని చంప ప్రయత్నం చేశారు, కానీ సహోదరులు దానిని తెలుసుకుని తార్సునకు పంపించేశారు. అపోస్తుల కార్యం 9:28 నుంచి ఉంటుంది. అక్కడ కొన్ని సంవత్సరాలు ఒంటరిగా నివసించినటువంటి పౌలు లేఖనాలను పరిశోధించేవాడు. ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపేవాడు. అది పౌలు ఆత్మీయ ఎదుగుదలకు బహుగా సహాయపడింది. ఆ సమయంలో బర్నాబా పౌలును వెతికి తార్సుకు వచ్చాడు. అతనిని కనుగొని అంతియొకకు తీసుకుని వెళ్లాడు. అపోస్తుల కార్యాలు 11:25 అనుకుంటుంది. మరలా పౌలు సేవను ప్రారంభించాడు. అంతియొక్క సంఘము తరపున పౌలును బర్నాబాను కూడా మిషనరీలుగా పంపబడ్డారు. యోహాను వారి వెంట వెళ్లి సహాయం చేశాడు. బర్నబా సొంత ఊరు సలమి. బర్నాబా ఊరైన సలమీలో సేవను ప్రారంభించారు. ఆసియా మైనర్ నందున్న పెర్గేకు వచ్చారు. అక్కడ నుండి బయలుదేరి పిసిదియా నందున్నటువంటి అంతియోకాకు వెళ్లాలనుకున్నారు. అయితే యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్లిపోయాడు. అంతియొకయలో అన్యజనుల మధ్య పౌలు ధైర్యంగా ప్రసంగించేవాడు. దేవుడు అనేక ఆత్మలను దయచేశాడు. అయితే యూదులు వారిని తమ ప్రాంతాల నుండి వెళ్లగొట్టారు. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒక వ్యక్తిని పౌలు బాగుచేశాడు. అంతియొకయలో ఉన్నటువంటి యూదులు లుస్త్రాకు వచ్చారు. జనసమూహములను తన పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్లు రువ్వి కొట్టారు. అతడు చనిపోయాడు అనుకుని పట్టణము వెలుపలకు అతన్ని ఈడ్చేశారు. అపోస్తుల కార్యాలు 14:19 ఉంటుంది. అయితే ప్రభువు పౌలును లేపాడు. అతడు మనోధైర్యము గలవాడై తాను వచ్చినటువంటి మార్గమున తిరిగి ప్రయాణం చేశాడు. మార్గము మధ్యలో ఉన్నటువంటి సంఘాలను బలపరిచాడు. అయితే యోహానును బట్టి పౌలుకు బర్నాబాకి మధ్య భేదాభిప్రాయాలు కలిగినాయి గనుక పౌలు శీలను వెంట పెట్టుకుని తన రెండవ ప్రయాణాన్ని కొనసాగించాడు. అపోస్తుల కార్యాలు 15:40-41 ఈ విషయం మనకు అర్థమవుతుంది. మార్గము మధ్య లుస్త్రాలో తిమోతిని చేర్చుకున్నాడు. దర్శనము ద్వారా దైవ నడిపింపు నొందినటువంటి పౌలు ఐరోపా ఖండమునున్న మాసిదోనియాలో తన పనిని కొనసాగించాడు. లూకా అనేటువంటి ప్రియుడైన వైద్యుడు వారికి సహాయం చేశాడు. ఏథెన్సు, కొరింథీ పట్టణాల్లో సేవ చేసిన తర్వాత 3 సంవత్సరాల పిమ్మట అంతియొకయలో చేరాడు. పౌలు అంతటితో ఆగలేదు. క్రీస్తు శకం 52లో గలతియా, ఫ్రుగియా అనేటువంటి దేశాల యందు తన 3వ మిషనరీ ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఎఫెసు పట్టణమందు 2 సంవత్సరములు నివసించి ఇంటింటా సువార్తను ప్రకటించాడు. దేవుడు పౌలు ద్వారా విశేషమైనటువంటి అద్భుతాలను చేయించాడు. మాంత్రిక విద్య అభ్యసించిన అనేకులు తమ పుస్తకాలను తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేశారు. ప్రభువైన యేసు నామము ఘనపరచబడిను అని అపోస్తుల కార్యాలు 19:17 చూస్తాం. యెరూషలేము, అంతియొకయ తర్వాత ఎఫెసు 3వ క్రైస్తవ పెద్ద పట్టణమైపోయింది. యెరూషలేమునకు వెళ్లినటువంటి పౌలు చెరసాలలో బంధించబడ్డాడు. ఆయన అన్యజనులను తెచ్చి యెరూషలేము దేవాలయంను పాడు చేశాడు అనేటువంటి నేరం మోపబడింది. ఆయన రోమా పౌరుడైనందున చేతికి వేయబడిన సంఖ్యలు తొలగించబడ్డాయి. పౌలు పరిసయ్యుడయ్యున్నందున గందరగోళం చెలరేగింది. అంతలో పౌలును చంపటానికి యూదులు సిద్ధపడ్డారు గనుక రాత్రికి రాత్రే కైసరియాకు పంపబడ్డాడు. అక్కడ విచారణ కొరకు 2 సంవత్సరములో హేరేదు భవనమందు కనిపెట్టినప్పుడు అగ్రిప్పా రాజునకు సువార్తను వివరించాడు. రోమా పౌరుడైన పౌలు తుది తీర్పు కొరకు రోమా చక్రవర్తికి విజ్ఞాపన చేయవచ్చు కనుక ఆ విజ్ఞాపన కోసము పౌలు మరికొందరు ఖైదీలు కూడా ఇటలీ వెళ్లడానికి ఓడ ఎక్కారు. తుఫాను ప్రమాదము సంభవించి మెలితే అనేటువంటి ద్వీపమున చేరిపోయింది. తరువాత మరో ఓడ ద్వారా రోమాకు చేరారు. పౌలు రాకను గూర్చి విన్నటువంటి రోమా క్రైస్తవ సహోదరులు స్వాగతం పలికారు. పౌలు వారిని చూసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యం తెచ్చుకున్నాడు. రోమా చక్రవర్తిని కలుసుకునే వరకు కూడా 2 సంవత్సరాలు అద్దె ఇంట నుండి సువార్తను ప్రకటించాడు. క్రీస్తు శకము 61లో రోమా చక్రవర్తి నీరో పౌలును విడుదల చేశాడు. అంతకు ముందే తాను వెళ్లనుద్దేశించిన స్పెయిన్ కు వెళ్లి యూదుల కాలనీలో సువార్తను ప్రకటించాడు. రోమాపత్రిక 15:22 ఈ వాక్యం మనకు తెలుస్తుంది. 2 సంవత్సరములు అక్కడ ఉండిన తర్వాత తన మిషనరీ ప్రయాణాన్ని కొనసాగించాడు. అంతలో నీరో చక్రవర్తి క్రైస్తవులను ద్వేషించడం ప్రారంభించాడు. అప్పటికి పౌలు త్రోయాలో సేవ చేస్తున్నాడు. త్రోయాలో సేవ చేస్తున్నటువంటి పౌలు హఠాత్తుగా బంధించబడి క్రీస్తు శకము 64లో మరలా రోమునకు తేబడ్డాడు. అతి భయంకరమైనటువంటి మేముర్ డెయిన్ చెరసాలలో సంఖ్యలతో బిగించబడ్డాడు. మేముర్ డెయిన్ ప్రపంచంలోనే అతి క్రూరమైన భయంకరమైన చెరసాల. 2వ తిమోతి పత్రిక 1:16 ఈ వాక్యం ఉంటుంది. సంఖ్యలతో బిగించబడి ఉండగానే పౌలు చెప్పుతుండగా 2వ తిమోతి పత్రిక రాయబడింది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరువు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని అని అపోస్తుడైన పౌలు తన వ్యక్తిగత జీవితంను గురించి చెప్తున్నాడు. 2వ తిమోతి 4:7 నీరో చక్రవర్తి ఏలుబడిలో 14వ సంవత్సరమందు పౌలు రోమునకు 3 మైళ్ల వెలుపలున్న అగ్వసాల్వే అనేటువంటి స్థలంలో శిరచ్ఛేదనం చేయబడ్డాడు. లూసియా అనేటువంటి స్త్రీ అదే రాత్రి పౌలు దేహాన్ని తీసుకుని వెళ్లి
ఆస్టియన్ అనేటువంటి రోడ్డు మందున్న సమాధిలో ఉంచింది. తరువాత కాన్స్టంటైన్ చక్రవర్తి పౌలు శరీరాన్ని ఒక రాతి పెట్టెలో ఉంచి దాని మీద ఒక ఆలయాన్ని కట్టాడు. కొంతకాలానికి అది శిథిలమైపోయింది గనుక మరో ఆలయం కట్టబడింది. మరలా 1823లో ఆ ఆలయం తగలబడిపోయిన ఈ ఆలయము మరలా కట్టబడిన ఆలయం లోపల అపోస్తులైన పౌలు సమాధిని ఇప్పుడు నేడు కూడా చూడొచ్చు. తాను క్రైస్తవులకు వ్యతిరేకంగా చేసిన క్రూరమైన పనులను పౌలు ఎప్పుడూ మర్చిపోలేదు. మిక్కిలి దీనత్వము గలవాడై తన సేవను చేస్తూ వచ్చాడు. వినయము గలవాడే తన అభిప్రాయాలను తెలియచేశాడు. 1 కొరింథీ పత్రిక 7:40 చదివితే ఈ విషయాలు అర్థమవుతాయి. పౌలు సేవ ద్వారా లభించినటువంటి అపరితమైన ఫలితము నేటి వరకు మరెవరికీ లభించలేదని చెప్పొచ్చు. ఈ విధంగా కొత్త నిబంధనలో అనేకమైన విషయాలను తన పత్రికల ద్వారా క్రైస్తవులకు తెలియచేస్తున్నాడు. వ్యతిరేకిగా క్రూరమైన పనులు చేసినా గాని మారి దీనత్వంతో దేవుని యొక్క పరిచర్యం చేశాడు. శిరచ్ఛేదనము చేయబడి క్రీస్తు కొరకు హతసాక్షిగా మరణించాడు. ఈ విధంగానే మరికొందరి అపోస్తుల హతసాక్ష్యాల వివరాలు ఈ ఛానల్లో ఉన్నాయి గనుక వాటిని వీక్షించమని మీకు గుర్తు చేస్తున్నాను. ఇటువంటి మహా గొప్ప కార్యాలు చేసేటువంటి దేవాతి దేవునికి నిత్యము మహిమ కలుగుగాక. ఆమేన్.